హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్ ఈరోజు 10 ముఖ్యమైన అంశాలు. 1. ఏ మంత్రిత్వ శాఖ జూలై 21, 2025న జాతీయ ఆవిష్కరణ అవార్డులను ప్రకటించింది? ఏ. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. బి. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. సి. ఆర్థిక మంత్రిత్వ శాఖ. డి. విద్యా మంత్రిత్వ శాఖ. ఆన్సర్ బి. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఎక్స్ప్లెనేషన్: సైన్స్ రంగంలో అత్యుత్తమ కృషిని గుర్తించడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జూలై 21, 2025న జాతీయ ఆవిష్కరణ అవార్డులను ప్రకటించింది. 2. ఏ సంస్థ జూలై 21, 2025న దేశీయంగా అభివృద్ధి చేయబడిన డ్రోన్ యొక్క ట్రయల్ ఫ్లైట్ను విజయవంతంగా పూర్తి చేసింది? ఏ. ఇస్రో. బి. డిఆర్డిఓ. సి. భారత నావికాదళం. డి. భారత వైమానిక దళం. ఆన్సర్ సి. భారత నావికాదళం. ఎక్స్ప్లెనేషన్: జూలై 21, 2025న భారత నావికాదళం దేశీయంగా అభివృద్ధి చేయబడిన డ్రోన్ యొక్క ట్రయల్ ఫ్లైట్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసింది. 3. మొదటి ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ను ఎవరు నిర్వహిస్తారు? ఏ. ఢిల్లీ. బి. పాట్నా. సి. ముంబై. డి. బెంగళూరు. ఆన్సర్ బి. పాట్నా. ఎక్స్ప్లెనేషన్: బీహార్ రాజధాని పాట్నా మొట్టమొదటి ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్ను నిర్వహిస్తుంది. 4. బుడాపెస్ట్ రెజ్లింగ్ పోటీలో బంగారు పతకాలు గెలుచుకున్న భారతీయ రెజ్లర్లు ఎవరు? ఏ. బజరంగ్, వినేష్, సాక్షి. బి. సుజీత్, హర్షిత, యాంటిమ్. సి. దీపక్, రవి, సోనం. డి. యోగేశ్వర్, సీమా, నవజోత్. ఆన్సర్ బి. సుజీత్, హర్షిత, యాంటిమ్. ఎక్స్ప్లెనేషన్: బుడాపెస్ట్లో జరిగిన అంతర్జాతీయ రెజ్లింగ్ ఈవెంట్లో భారత రెజ్లర్లు సుజీత్, హర్షిత మరియు యాంటిమ్ బంగారు పతకాలు సాధించి దేశానికి గర్వకారణం తెచ్చారు. 5. G20 ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం ఏ అంశంపై దృష్టి సారించింది? ఏ. ప్రపంచ సహకారం. బి. వాతావరణ మార్పు. సి. రక్షణ విధానం. డి. వ్యవసాయ సంస్కరణ. ఆన్సర్ ఏ. ప్రపంచ సహకారం. ఎక్స్ప్లెనేషన్: 2 రోజుల G20 సమావేశం ప్రపంచ సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించిన ఉమ్మడి ప్రకటనతో ముగిసింది. 6. ఏ ప్రక్రియ ద్వారా 3 వ్యక్తుల నుండి DNA ఉపయోగించి 8 మంది పిల్లలు జన్మించారు? ఏ. క్లోనింగ్. బి. IVF. సి. సిజేరియన్. డి. జన్యు ఇంజనీరింగ్. ఆన్సర్ బి. IVF. ఎక్స్ప్లెనేషన్: ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి IVF ట్రయల్. దీనిలో 3 వ్యక్తుల నుండి DNA ఉపయోగించి 8 మంది ఆరోగ్యకరమైన పిల్లలకు విజయవంతంగా జన్మనిచ్చింది. 7. ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2047ను ప్రారంభించడం యొక్క లక్ష్యం ఏమిటి? ఏ. పెట్రోలియం పరిరక్షణ. బి. ఆవిష్కరణ మరియు వ్యాపారాన్ని ప్రోత్సహించండి. సి. కార్బన్ ఉద్గారాలను పెంచండి. డి. వాహన ఎగుమతి మాత్రమే. ఆన్సర్ బి. ఆవిష్కరణ మరియు వ్యాపారాన్ని ప్రోత్సహించండి. ఎక్స్ప్లెనేషన్: ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2047 ఆటోమొబైల్ రంగంలో ఆవిష్కరణను ప్రోత్సహించడం మరియు వ్యాపారాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. 8. మోతీహారీ ర్యాలీ సందర్భంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ప్రధాని మోదీ ఏమి ప్రకటించారు? ఏ. పన్ను ఉపశమనం. బి. ఉచిత బీమా. సి. 15,000 రూపాయలు ప్రోత్సాహకం. డి. గృహ సబ్సిడీ. ఆన్సర్ సి. 15,000 రూపాయలు ప్రోత్సాహకం. ఎక్స్ప్లెనేషన్: మోతీహారీ ర్యాలీ సందర్భంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ప్రధాని మోదీ 15,000 రూపాయలు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. 9. 2025 సంవత్సరానికి అమిత్ షా ఏ భారతీయ బృందాన్ని సత్కరించారు? ఏ. ఒలింపిక్ జట్టు. బి. ప్రపంచ పోలీసు మరియు అగ్నిమాపక క్రీడల బృందం. సి. ఆర్మీ క్రీడా బృందం. డి. ఆసియా క్రీడల బృందం. ఆన్సర్ బి. ప్రపంచ పోలీసు మరియు అగ్నిమాపక క్రీడల బృందం. ఎక్స్ప్లెనేషన్: 2025 ప్రపంచ పోలీసు మరియు అగ్నిమాపక క్రీడల కోసం భారత బృందాన్ని అమిత్ షా సత్కరించారు. 10. AVGCXR నైపుణ్యాలు మరియు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఏ సంస్థను ప్రారంభించారు? ఏ. ఐఐటి ఢిల్లీ. బి. IICT ముంబై. సి. NID అహ్మదాబాద్. డి. FTII పుణే. ఆన్సర్ బి. IICT ముంబై.
ఎక్స్ప్లెనేషన్ ఈవీజీసీఎక్స్ఆర్ నైపుణ్యాలను మరియు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి ఈస్ట్ ముంబై ప్రారంభించబడింది.